మెదక్ జిల్లా రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. టేక్మాల్ మండలంలోని బర్దిపూర్లో పత్తి పంటను పరిశీలించిన అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 34,903 ఎకరాల్లో 25,939 మంది రైతులు పత్తి సాగు చేసినట్లు అంచనా వేశారు. పాపన్నపేటలోని సిద్ధార్థ జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పత్తి ధరలు రకాన్ని బట్టి క్వింటాలుకు 8,010 రూపాయల నుంచి 8,110 రూపాయల వరకు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడానికి స్థానిక కమిటీలను నియమించాలని, రైతులు మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తేమ కొలిచే యంత్రాలను లీగల్ మెట్రాలజీ అధికారులు పరిశీలించాలన్నారు. సీసీఏ అధికారుల పర్యవేక్షణ, అగ్ని ప్రమాదాలు జరగకుండా జీన్నింగ్ మిల్లు యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వెళ్ళేసి మీ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. అయితే మీ ఓటీపీ వచ్చేటట్టు కూడా లింక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ కొట్టంగానే మీ డేటా అంతా మొబైల్లో వచ్చేస్తుంది. మీరు ఏ సీసీఐకి దగ్గర ఉన్నారో అందులో సీసీఐ అన్నీ చూపిస్తుంది. మన చుట్టుపక్కల మన సంగారెడ్డిలో మనకు జోగిపేట దగ్గర వరి కానీ ఏ విధంగా అయితే మనం ఇది చేసుకుంటామో పత్తికి మాత్రం ఇంతకుముందు మనం దళార్లకు ఇవ్వడానికి ఇలాగా ఆడికి పోయి చేసి అమ్ములేదు. మీరు ఎప్పుడైతే అమ్ముకోవాలనుకుంటున్నారో ఒక ముందు రోజు మనకు కిసాన్ కపాస్ యాప్ కిసాన్ అనేది యాప్ వచ్చింది ఒకటి కొత్తగా. ఆ యాప్లో మనము ఏ రోజైతే మనం పత్తి కొనాలని అమ్మాలని అనుకుంటున్నామో ఆ యాప్ ఓపెన్ చేసేస్తే మీ మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది, ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఓపెన్ కొట్టంగానే మీరే చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఆఫీస్కి రావచ్చు. ఎంత ఎండ కొడితే అంత మంచి బెటర్ సార్. ఇప్పుడు పిక్ చేసి మీ దగ్గర అంటే కొంతమంది రైతులు సెకండ్ టైం పికింగ్ ఉంటుంది సార్. సెకండ్ పికింగ్ చాలా అనేది రాస్తారు. ఇక ఎప్పుడు చూస్తుంటాం కదా సార్. ఇప్పుడు ఒక దినం ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఇది పెట్టవాలి. కూడా అవగాహన కల్పించండి వాళ్ళకి. మేము ఒక డేట్ ప్రకటిస్తాము. ఆ డేట్ రోజు మీకు అందరికి అవగాహన కల్పిస్తాము, చాటింపు చేపిస్తాము. ఇట్లా కపాస్ కిసాన్ యాప్ మీద అందరికీ రైతులకు అవగాహన కల్పించడానికి మనకు ఒకరోజు మీటింగ్ నేను కూడా వస్తాను. వచ్చేసి ఇట్లా అవగాహన కల్పిస్తాము. యాప్ డౌన్లోడ్ చేసేసి ఒక రైతుతోనే చేపిస్తాం. ఏ విధంగా ఎట్లా ఉందో ఎట్లా చేసుకోవాలనేది కూడా చూపిస్తాము. అది మనకు 2 నిమిషాల్లో అయిపోతుంది ఆ పని. ఓటీపీ రావాలి, కానీ మనకు పెద్ద ఫోన్లను చేసుకోవడానికి వస్తుంది, చిన్న ఫోన్లలో చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా మీకు మంగళవారం కానీ బుధవారం కానీ మేము అవగాహన కల్పిస్తాం. ఒకరోజు వచ్చేసి అది ఎట్లా యూజ్ చేయాలి, ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలనేది. ఆ వీడియో కూడా మనకు ఫార్మర్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మీ అందరు రైతులు మరి విలేజ్ వారిగా ఫార్మర్స్ గ్రూప్స్ ఉన్నాయి సార్. ఆ ఫార్మర్స్ గ్రూప్లో కూడా మేము ఆ విలేజ్ అది ఎట్లా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలనేది ఆ వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో కూడా మీకు అందరు రైతు గ్రూప్లలో కూడా షేర్ చేసేస్తాము, అందరికి తెలిసిపోతుంది. తీసుకో అది ఇంతేనా ఇంకా కలుగుతాయి, అవి లెక్క కలుగుతాయి. రాదు ఇంకా వచ్చిపోయింది. ఆమె వర్షాలు పడకపోతే బుక్కలలో మంచిది. ఇప్పుడే చెప్తున్నాం కదా, లాస్ట్ టైం ఉన్న రేట్ కంటే కూడా 7,200 ఏదో ఇచ్చినారంట. సో ఈసారి రేట్ కూడా గవర్నమెంట్ది బాగానే ఉన్నది. సో అది వచ్చేటట్టు చూడండి. సో ఆ గ్రేడ్ ఏ క్వాలిటీది ఎట్లా ఉంటుంది, సో ఆ గ్రేడ్ని బట్టి ఉంటుంది రేట్ మనకి. సో ఆ గ్రేడ్ ఏ క్వాలిటీ అంటే మనకి ఇప్పుడు 8,300 ఉంది. మా ఇచ్చారు ఒకటి గ్రూప్ లో కూడా పెట్టిస్తాము. మేము కూడా ఒక రోజు వచ్చి చూపిస్తాం అది ఏ విధంగా. పెంచితే సార్ సంవత్సరం అయితే ఏం సంవత్సరం కాదు, ఈ సంవత్సరం 8,300 చేసింది కదా.